హైదరాబాద్ లోనే కాకుండా ఏపీ తెలంగాణలో కూడా వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల కుండపోత వర్షం కురవగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. విజయవాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లాలోని తిరువూరు, జగ్గయ్యపేటలో కూడా భారీ వర్షం కురిసింది. నూజివీడిలో ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో మామిడి పంట నేలరాలిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. రాజమండ్రిలో చిరుజల్లులు పడ్డాయి. గుంటూరులో ఆకాశం మేఘావృతమైంది. భారీగా వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. పిడుగుపాటుకు 2 మృతి చెందారు. అనంతపురం జిల్లా పెనుగొండ, సోమదేవుపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులకు కరెంట్ కట్ చేశారు. రాత్రి నుంచి విద్యుత్ లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి. విజయవాడలో కూడా భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఈదురుగాలులతో వర్షం పడింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటి వరకు ఎండలతో మండిపోయిన ఈ ప్రాంతం అంతా ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు కొంత ఊరట చెందారు. అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు అదేవిధంగా వర్షం ఒక్కసారిగా రావడంతో కొంత భయభ్రాంతులకు లోనయ్యారు. తిరువూరు పరిసర ప్రాంతాల్లో విపరీతమైన ఈదురుగాలులతోటి మామిడి తోటలన్నీ కూడా మామిడికాయలు రాలిపోయిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ రైతులంతా కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ పరిసర ప్రాంతాలు పరిశీలించినట్లయితే ఉదయం నుంచి కూడా వర్షం చిరుజల్లులు అయితే పడుతూ ఉన్నాయి. పెద్దగా భారీగా వర్షం లేకపోయినప్పటికీ కూడా వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడటంతో కొంత ఉరుములు మెరుపులు అదేవిధంగా కొంత జడివాన అనేది వస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఈ వర్షం ఇదే విధంగా ఉంది. అయితే మే 15 తర్వాత వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పుడు కూడా ఒక వారం రోజులు ముందుగానే ఈ వర్షాలు అనేవి రావడం కొంత ఇప్పటి వరకు వేడిమి ఎండ తాపంతో ఉన్న ప్రజలందరికీ కూడా ఊరట అనిపిస్తుంది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో అంటే కృష్ణా జిల్లా, గుంటూరు అదేవిధంగా అమరావతి పరిసర ప్రాంతాలంతా కూడా మొత్తం అంతా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అన్ని చోట్ల కూడా వర్షాలు అనేవి ప్రారంభమయ్యాయి. అంటే ఇదే తొలకరి వానగా మనం అనుకోవచ్చు. ప్రస్తుతం అంటే మే 10-15 చేరువవుతున్నప్పటికీ వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగా చెప్పిన సమాచారం మేరకు ఈ వర్షాలు అనేవి రావడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా నిన్నటి వరకు కూడా ఎండ వేడిమి తాపంతో అల్లాడిపోయిన ప్రజలు ఈ వర్షంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో వరప్రసాద్, విజయవాడ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బ్రాండ్ హైదరాబాద్ ప్రసారమవుతుంది. స్టే ట్యూన్డ్.